హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు జొన్న రవ్వ పెసరపప్పు రెండింటితో పొంగల్ ఎలా చేయాలో చూపిస్తాను. మనకు జొన్న పిండి కానీ జొన్న రవ్వ కానీ జొన్నలు అనేది చాలా మంచిది కదా హెల్త్కి. ఆ జొన్న రవ్వతో మనం రొట్టె చేసుకోవడం అంటే కొంచెం అందరికీ రాదు కదా. ఇలా జొన్న రవ్వతో పొంగల్ చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇది ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్గా చూపిస్తాను, చూడండి. ఈ జొన్న రవ్వతో సాంబార్ పెట్టుకోవచ్చు, రైతా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది కదా హెల్త్కి. ముందుగా ఇలా 2 కప్పులు జొన్న రవ్వ, మనం దేంతో తీసుకుంటే అదే కప్పు అన్నిటికీ వాడాలి. 2 కప్పులు జొన్న రవ్వ తీసుకుంటే 1 కప్పు పెసరపప్పు. ఈ మూడింటిని ఒక 2 సార్లు శుభ్రంగా కడగాలి. శుభ్రంగా ఇలా కడిగి ఒక 2 సార్లు కడిగి 1:2 వాటర్ పోసుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి ఇందులో. ఇది 1 గంట నానబెట్టి ఆ తర్వాత మనం కుక్కర్లో మీడియం సెగ మీద ఒక 2 విజిల్లు వచ్చినాక సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. డైరెక్ట్గా కుక్కర్లో చేయకుండా నేనైతే ఇలా వెడల్పాటి బౌల్స్ తీసుకుంటాను. ఇది ప్యాన్లో పెట్టుకోవచ్చు. మన స్టీల్ కుక్కర్ అయితే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇలా అల్యూమినియం అయితే మనం డైరెక్ట్గా చేస్తే ప్రెషర్కి అల్యూమినియం అనేది మనకు బాడీలోకి వెళ్తుంది కదా, అందుకని ఇలా స్టీల్ది నేనైతే ఫ్లాట్ది తీసుకున్నాను. కుక్కర్ మనకు స్టీమ్ పోయే వరకు మనం తాలింపు చేసేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పొంగల్కి. 1 స్పూన్ ఆయిల్ వేస్తాను. ఇది వేడెక్కనివ్వాలి. నూనె నెయ్యి వేడెక్కినాక ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులో జీలకర్ర ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. జీలకర్ర చిటపట్లాడనివ్వాలి. ఆ తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాజు వేసుకోవాలి. కాజు కొంచెం ఎర్రబడే వరకు వేయించుకోవాలి. కాజు ఎర్రగా వేగింది కదా, ఇప్పుడు ఈ తాలింపుని మనం జొన్న రవ్వ పెసరపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన మిశ్రమంలో ఈ తాలింపు అంతా వేసుకోవాలి. ఇది చక్కగా కలుపుకోవాలి. కలిపి ఒక 5 నిమిషాలు ఇలా మళ్ళీ ఉడికిస్తూనే ఉండాలి. అప్పుడు ఈ మిరియాల పొడి ఘాటు అంతా మనకు ఈ రవ్వ పెసరపప్పు మిశ్రమానికి చక్కగా పడుతుంది. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఉప్పు కానీ మిరియాల పొడి కానీ మనం తినే కారాన్ని బట్టి వేసేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ డిష్లోకి తీసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి.